నాకు నా కెరియర్లో ఒక ప్రత్యేకమైన రోజు గురించి చెప్తాను నేను. ఎందుకంటే ఎవరి సినిమాలు అయితే నేను నా కాలేజీ రోజుల్లో కానీ నేను సినిమాలు తీద్దాం అనుకునే రోజుల్లో కానీ చూస్తూ పెరిగాను. సినిమాల పట్ల ఇష్టం పెంచుకోవడానికి కారకులైన ముఖ్యంలో ఒకరు ఈవీవి గారు. ఆయన సొంత బ్యానర్లో మొట్టమొదటిసారిగా నేను ఇలా సినిమా నాకు ఇలాంటి అవకాశం వస్తుంది నేను ఊహించలేదు. ఇది ప్రొడక్షన్ నెంబర్ 9 ఈవీవి సినిమా బ్యానర్లో. అండ్ నాకు తెలిసి అంటే నాకు చెప్పారు ఈవీవి గారే ఇప్పటివరకు మిగతా 8 సినిమాలు తీశారని. మొట్టమొదటిసారిగా ఆ బ్యానర్లో ఆయన కాకుండా నాకు ఈ అవకాశం వచ్చింది. ఆయన ఈ సమయంలో మా మధ్యలో లేకపోయినా ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క ఇన్స్పిరేషన్ మాతో ఎప్పుడు ఉంటుందని మేము భావిస్తున్నాను. అదే స్ఫూర్తితో, ఇన్స్పిరేషన్తో ఈ సినిమాని నేను టేకప్ చేశాను. ముఖ్యంగా ఈ కథ నేను చెప్పినప్పుడు నరేష్ గారు తనే సొంతగా దీన్ని నిర్ణయించుకోవడానికి ముందు నేను ఆయనకి నిర్ణయించుకున్నందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ పట్ల ఆయనకున్న నమ్మకానికి, ఆయనకున్న వ్యక్తిగత అభిరుచికి నిదర్శనం ఇది. ఈ సినిమాలో సాధారణంగా నరేష్ గారు అంటే ఎంత పెద్ద ఇమేజ్ ఉందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఏంటంటే ఆ ఇమేజ్కి ఎటువంటి ఆటంకం కానీ లేకపోతే ఇది కలగకుండా ఆయన్ని చాలా విభిన్నంగా ఇప్పటివరకు ఆయన్ని చూడని విధంగా ప్రేక్షకులు చూపించాలని ప్రయత్నం ఈ సినిమాలో నేను చేయబోతున్నాను. చూస్తాం. సో ఇట్ ఈస్ నాట్ ఎ స్పూఫ్ అండ్ ఇట్ ఈస్ నాట్ రీమేక్ ఆర్ ఎనీ ట్రిబ్యూట్ టు దట్ బందిపోటు. ఇట్స్ కంప్లీట్లీ న్యూ, వేరే రకమైన, కేవలం టైటిల్ మాత్రం సిమిలర్గా ఉంటుంది. ఈవీవి గారు హోమ్ బ్యానర్ మీద మ్యూజిక్ డైరెక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. అండ్ అవకాశం ఇచ్చినందుకు రాజేష్ గారు అండ్ నరేష్ గారు చాలా థ్యాంక్స్ అండి. మోహన్ కృష్ణ గారితో వర్క్ చాలా చాలా హాయిగా ఉంటుందండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఎప్పుడు ఎలా రికార్డింగ్ చేస్తాం, ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుద్ది అన్నది తెలీదు. అందుకనే ఆయనతో పాటు 4-5 సినిమాలు ఒకేసారి చేస్తే తప్ప ఆయనతో పాటు ఒక సినిమా చేస్తానన్న ఫీలింగ్ రాదండి. కంటిన్యూస్గా ఇది ఆయనతో నాకు 4వ సినిమా. ఇవాళ నాన్నగారిది 58వ జయంతి అండి. గత 3 సంవత్సరాలు నుంచి అనుకుంటున్నాం నాన్నగారు ఇదైన కాడి నుంచి సినిమా స్టార్ట్ చేయాలి, ఈవీవి బ్యానర్ మళ్ళీ లాంచ్ చేయాలి అంటే. నాతోటే కదండి, ఈవీవి బ్యానర్ ఎందుకు లాంచ్ చేస్తామంటే ఈ సినిమాతో లాంచ్ అవుతుంది అండ్ రెగ్యులర్గా ఈ సంస్థ 3 సినిమాలు 4 సినిమాలు తీస్తుంటుంది. నేనే కాకుండా బయట ఇతర హీరోలతో కూడా తీస్తాం. అండ్ రాజేష్ ఇస్ గోన్ బి ఫుల్ టైం ప్రొడ్యూసర్. అండ్ చాలామందికి పెద్ద డౌట్ వచ్చింది, ఏంటి రాజేష్ పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతాడు ఇంకా యాక్టింగ్ కుదిరేస్తాడని. లేదండి, యాక్టింగ్ ఇస్ ఆల్వేస్ ఇస్ లవ్. ఎందుకంటే ఒక యాక్టర్గా నాకు తెలుసు అది ఒకసారి మేకప్ వేసుకుంటే ఇది ఎలా ఉంటుందో. సో డెఫినెట్గా రాజేష్ ఇస్ గోన్ టు బి సీన్ ఇన్ కొత్త అవతారంలో చూడబోతున్నారు. అంటే తను ఇంకా నెగిటివ్ రోల్స్ చేస్తున్నాడండి. అండ్ మోర్ ఈ సినిమా తర్వాత విల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీవి సినిమా బ్యానర్లో నన్ను సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా ప్రెస్టీజియస్ బ్యానర్. అండ్ మోహన్ కృష్ణ గారికి, రాజేష్ గారికి అండ్ నరేష్ గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్లో నన్ను సెలెక్ట్ చేసినందుకు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే కళ్యాణి గారు, ఇందాక అందరితో మళ్ళీ నేను మోహన్ కృష్ణ గారితో అందరితో మళ్ళీ వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అనుమానాస్పదం వర్క్ చేశాను రాజేష్ గారితో. ఇట్ వాజ్ గ్రేట్. అసలు ఈజ్ చాలా అంటే లైక్ ఇట్ వాజ్ వెరీ ఫ్రెండ్లీగా. దట్ వాజ్ రియలీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ థింక్ ఈ ఫిలిం తను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నన్ను సెలెక్ట్ చేయడం ఇందులో రియలీ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఐ హోప్ ఐ థింక్ ఈ ఫిలింతో తను గ్రేట్ అంటే ఒక ప్రొడ్యూసర్గా కూడా ఐ థింక్ విల్ హ్యావ్ అ గ్రేట్ దిస్ థింగ్. అండ్ ఎస్పెషల్లీ అంటే గ్రహణము, అష్టాచెమ్మ, అంతకుముందు ఆ తర్వాత డిఫరెంట్ అంటే 3 డిఫరెంట్ జానర్స్ మోహన్తో వర్క్ చేశాను. అండ్ 3 సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. ఐ థింక్ we are going to hit the screen with this film also. I'm happy to like Mohanto work cheyadam annadi, it is like a spoon feeding laantidi. Like it's open banana open chesthe tinenta smooth ga script lo gaani anni rakala department lo gaani evariki tension lekunda happy ga jarugutundi. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు ఒకటే అనుకున్నానండి, ఇప్పుడు సినిమా ఈవీ బ్యాండ్లో సినిమా స్టార్ట్ చేయకపోయినా పర్లేదు, ఒకవేళ చేస్తే కనుక ఒక మంచి సినిమా డెఫినెట్గా అది నాన్నగారి పేరు కాపాడేలాగా ఉండాలి, ఆయన పేరు పైకి లేపగా కిందగా ఇలా ఉండకూడదని ఒకరు అనుకుని చాలా టైం తీసుకుని ఈ సినిమా స్టార్ట్ చేసామండి. లక్కీగా మోహన్ గారు మంచి సబ్జెక్ట్ మాకు ఇచ్చారు. సో ఫస్ట్ నరేష్ విన్నాడు, విన్న తర్వాత చాలా బాగుంది, ఇలాంటి సినిమా మన బ్యాండ్లో వస్తే కనుక బ్యానర్కి బాగుంటుంది, నాన్నగారికి మన పెద్ద మంచి పేరు ఇచ్చేట్టు ఉంటుంది, సో ఇలాంటి కథ రావాలి అని అన్నాడు. అలాగే నేను మోహన్ గారి కథ విన్న తర్వాత ఇమీడియట్గా వితిన్ 1 hour అంతా ఓకే చేసుకుని ఎప్పుడు చేసుకుందాను అన్నీ అయిపోయిందండి. అలాగా అనుకోకుండా అన్నీ బాగా కుదిరినాయి సినిమాకి.
అన్నీ బాగుంటుంది, మంచి సినిమా తీస్తాం అనుకున్నాం అండి. అలాగే ఇయర్లీ అట్లీస్ట్ 2 ఫిల్మ్స్ అని ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ 2 ఫిల్మ్స్ నరేష్తో అనుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత బయట హీరోలు కూడా వేరే హీరోలు కూడా చేద్దాం అనుకుంటున్నాం ఇంకా. సో రెగ్యులర్గా ఇప్పుడు ఈవీ సినిమా అంటే ఒక బ్రాండెడ్గా, ఇప్పుడు బాలీవుడ్లో యాష్రాజ్ ఫిల్మ్స్ అంటే ఎలా ఉందో అలాగా ఈవీ బ్యానర్లో సినిమా వస్తుందంటే ప్రతి ఒక్కరు వచ్చి వెయిట్ చేయాలి, ఎప్పుడెప్పుడు వస్తుంది.